అందరికీ శుభాభినందనలు. మనం తులారాశి వాళ్ళ ఫలితాలు ఈ చైత్రమాసంలో ఈ మామి చిగురులు ఉదయించే వేళ ఎలా ఉంటో తెలుసుకుందాం. చైత్రమాసం అంటే ఏప్రిల్ నెలలో. తులారాశిలో జన్మించిన వారికి ఈ నెలలో జాగ్రత్తలతో నిండి ఉంటుంది. ఈ రాశి అధిపతులు మొత్తం 6వ ఇంట్లో ఉంటారు. అందువల్ల మీకు శారీరక సమస్యలను మరియు అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అష్టమంలో ఇవన్నీ ఉండటం వల్ల. శుభగ్రహాలు శుభాన్ని, అశుభగ్రహాలు అశుభాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఒకే 6వ ఇంట్లో 5 గ్రహాలు ఉండటం చాలా ఉత్కృష్టము. ఉద్యోగం చేసేవారికి నెలలో సవాళ్లతో నిండి ఉంటుంది. ప్రతి అడుగులోనూ ఆచితూచి అడుగు వేయండి. వ్యాపారం చేసేవారికి కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా నెలలో కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా కష్టసాధ్యంగా విజయం సాధించి ర్యాంక్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విజయం లభించే అవకాశం అయితే ఉంది. మీరు విదేశాలకు వెళ్ళేటువంటి పాస్పోర్ట్లు అంటే పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే నెలలో మీకు సగటుగా ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారు హెచ్చుతగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. 6వ ఇంటికి మీ అధిపతి అయిన బృహస్పతి 8వ ఇంట్లో కూర్చొని ఉంటాడు. మరియు ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువులు 6వ ఇంట్లో చేరడం వల్ల కార్యాల్లో తరచుగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే శత్రువులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. మీకు ఎప్పటికప్పుడు సమస్యను కలిగిస్తుంది. మీ స్వంత ధైర్యంతో మరియు మంచి పనిలో ముందుకు వెళతారు. ఈ కొంచెం క్వారల్స్కి, వివాదాలకి దూరంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. కుజుడు 3వ తేదీ నుండి 10వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. కానీ ఇక్కడ కుజుడు నీచ రాశి కర్కాటకంలో ఉండటం వల్ల ఎవరితోనైనా ఏదైనా తప్పుగా మాట్లాడటం కానీ, మాట విరుపు వల్ల, మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చుంటాడు. వ్యాపారంలో చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆ తర్వాత కుజుడు 10వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇది వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుంది. వ్యాపార సంబంధాలు కూడా బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తే, వారి పేరు మీదనే వ్యాపారం చేస్తే అందులో పురోభివృద్ధి వచ్చే అవకాశం కాబట్టి అలా అగ్రిమెంట్ రాసుకోవటం మంచిది. ఈ నెల మీకు ఒడిదుడుకులతో ఉంటుంది. మీ డబ్బును కూడబెట్టే అలవాటుపై దృష్టి పెట్టండి. లేకపోతే వృధా ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అలాగే కేతువు 12వ ఇంట్లో కూర్చుంటం వల్ల 6వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహులు ఉండటం వల్ల 8వ ఇంట్లో కూర్చున్న బృహస్పతి దృష్టి 12వ ఇంటిపై ఉండటం వలన కూడా మీ ఖర్చులు నిరంతరం పెరిగే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా వచ్చింది వచ్చినట్టుగా ఇలా ఖర్చు అయిపోతుంది, చేతిలో మిగులు లేదా అన్న భావన కూడా మీకు కలుగుతుంది. అలాగే బృహస్పతి 2వ ఇంటిపై దృష్టి ఉంటుంది. ఇది కొంతవరకు కుటుంబ స్థానాన్ని ఉండటం వల్ల కుటుంబాన్ని నిలబెట్టడానికి అది ఉపయోగపడుతుంది. మీ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 3 నుంచి 10వ ఇంట్లోకి వెళతాడు కాబట్టి ఖర్చులు కొంత తగ్గిస్తాయి. అలాగే ఈ నెల ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ముందుగా మీ రాశి అధిపతులు శుక్రుడు 6వ ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం బాధపడతాడు. శుక్రునితో పాటు శని, బుధ, రాహువులు మరియు సూర్యుడు కూడా 6వ ఇంట్లో కూర్చుని ఉండటం వల్ల 6వ ఇంట అధిపతి బృహస్పతి నెల మొత్తం మీద 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంలో ఒడిదుడుకులకు దారితీస్తుంది. అనేక శారీరక, మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అబ్డామిన్లో పెద్ద పేగుకు సంబంధించినటువంటి ఇవి అవకాశం ఉంది. మూత్రనాళానికి కానీ, లేకపోతే ఏంటంటే లోపల ఇబ్బంది పడి కొలనోస్కోపీ చేయించుకోవాల్సిన పరిస్థితి దాకా కూడా రావచ్చు. జాగ్రత్త పడండి ఆహారం విషయంలో. 10వ ఇంట్లో తన నీచ రాశి కర్కాటకంలో ఉండటం వల్ల కోపాన్ని నియంత్రించుకోండి. అది కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేంత ఆవేశాన్ని తెచ్చుకోవద్దు. అయితే సూర్యుడు ఏప్రిల్ 14 నుంచి 7వ ఇంట్లో ఉన్న తన ఉన్నత రాశి మేషంలోకి వచ్చి ఆరోగ్య సమస్యలు పెంచుతాడు. అనారోగ్యం నుండి కొంచెం ఉపశమనం కూడా పొందుతారు. వివాహితులు జాతకం గురించి మాట్లాడితే ఈ నెలలో మీకు అనుకూలవంతంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు. కొన్ని మంచి ప్రదేశాలు చూసి మరియు సమయం గడపడం ద్వారా ఒకరినొకరు హృదయాల్లో ఒకరితో స్థానం సంపాదించుకోవడానికి కూడా బలం పడతారు. అలాగే జీవిత భాగస్వామి పనిచేస్తూ ఉంటే వారు తమ కార్యాలయంలో బిజీగా ఉండవచ్చు.
అక్కడ వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురు కావచ్చు. మీరు వాటిని సమాధానం ఎదుర్కోండి. అలాగే కుటుంబ జీవితాన్ని సగటుగా ఉండే అవకాశం ఉంది. 4వ ఇంటి అధిపతి అయిన శని మొత్తం 6వ ఇంట్లో కూర్చొని ఉండటం వల్ల అతనితో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కూడా కూర్చోవటం వల్ల ఉద్రిక్త వాతావరణం కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆస్తికి సంబంధించిన వివాదాలు రేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సమయస్ఫూర్తితో ఓపికగా ఉండి జాగ్రత్తగా బయటికి రండి. ఏప్రిల్ 12 పౌర్ణమి తర్వాత తులారాశిలోకి మిశ్రమ ఫలితాలను గోచరిస్తాయి. అయినా తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారనేటువంటి రాశి లక్షణం కాబట్టి తొందరపడకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ ముందుకు వెళ్ళే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరుల సహాయం లేదా సలహాలు ఆశించకుండా మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకున్నట్టయితే ఖచ్చితమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ నెల బాగానే ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. మీకు ఆశ్చర్యం కలిగించే ఆహ్వానం ఒకటి అందుతుంది. మీ సన్నిహితుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీరు ఆశించిన పదవులు ఈ నెలలో మీకు లభించకపోవచ్చు. కొన్ని బాధ్యతల నుండి తప్పించవలసిన అవసరం వస్తుంది. మీ పిల్లల విషయంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటారు. ఆరోగ్యం చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. మీ జీవితస్వామితో బంధంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటే సమయానుకూలంగా సరిపోతుంది. ఉపాధికి సంబంధించిన కొత్త పథకాలు ప్రారంభించడానికి అనుకూలమైన స్వరం. వ్యాపారస్తులకి నెలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకి పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు తమ హోదాలో మార్పులను కూడా ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక లావాదేవీల విషయం వస్తే జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీరు చాలా బయటికి వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు కూడా ఏప్రిల్ 14 నుండి 7వ ఇంట్లో తన ఉన్నత రాశిలోకి వస్తాడు కాబట్టి సప్తమంలో సూర్యుడి వల్ల వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో కూడా విజయం సాధిస్తాడు. భార్య తరఫున యొక్క గౌరవ మర్యాదలు కూడా మీకు లభిస్తాయి. విద్యార్థులకి నెలలో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు మరింత శ్రద్ధగా ఉండాలి. కళాకారులు కొత్త అవకాశాలు వస్తాయి. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకి నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని వివాదాల్లో తలదొరచకుండా ఉండటం మంచిది. ప్రత్యర్థుల పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఉండండి. సామాజిక కార్యకర్తలు ప్రజల మద్దతు పొందుతారు. మీ సేవకు తగ్గ గుర్తింపు కూడా వస్తుంది. అలాగే సమతుల్య బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం వల్ల వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అలాగే యోగా చేయడం వల్ల శారీరక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. శుక్రవారం నాడు రోజు మహాలక్ష్మి మంత్రం జపించి సాత్విక దేవత ఆరాధన వల్ల మంచి సమయస్ఫూర్తితో మీకు మేధస్సు పెరుగుతుంది. అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం వల్ల కర్మ సిద్ధాంత ప్రకారం విశేషమైన ఫలితాలు వచ్చి ఈ ఒడిదుడుకులు వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ కన్యా రాశి వారికి తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీ బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి మీ మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతుంది. దానికి సాత్విక దేవత ఆరాధన చేసుకోవటం చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు, అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ తులారాశి వారికి చైత్రమాసంలో అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.